యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 40. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. Jesus saith unto her, Said I not unto thee, that if thou wouldest believe, thou shouldest see the glory of God. విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూతువు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి కొరకు దీవించునుగాక. మనం శ్రద్ధగా వాక్యం విందాం. ఒక ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడుము అన్న భారం మన హృదయంలో ఉండాలి. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని సొలొమోను ప్రార్థించినాడు. ఆ విధంగా మనం కూడా హృదయంలో ఆ ప్రార్థనా భారం కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చినాను, నీవే నాతో మాట్లాడము. వేరే వాళ్ళ సంగతి ఆలోచించొద్దండి. నీ సంగతి, నా సంగతి, మన సంగతి సొంతంగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రభువా నాతో మాట్లాడము అన్న నిజమైనటువంటి భారం మీకు ఉంటే తప్పకుండా తప్పనిసరిగా ఆయన మనతో మాట్లాడతాడు, ప్రోత్సహిస్తాడు, ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు. మనం తప్పులు చేసింటే ఆ తప్పులను కనపరుస్తాడు. ఒప్పుకునేటట్టు ఆయన శక్తి ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ మాట మన ఈ కోరికలకు థీమ్ ఇది. ఏమిటది? విశ్వసించిన ఎడల మహిమను చూతువు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి విశ్వాసము, నమ్మిక. రెండవది మహిమ, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమను మన జీవితంలో అనుభవించాలి, చూడాలి అంటే విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం లేకుంటే అసలు మారు మనిషే లేదు. మన జీవితమే, మన క్రైస్తవ జీవితం విశ్వాసంతో మొదలవుతుంది. మనం గత దినంలో చదివినాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఏమనుంది? చదవండి. ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం కలిగేటట్టు చేస్తాడు. ఆ విశ్వాసంతోనే మన క్రైస్తవ చరిత్ర మొదలవుతుంది, మన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసం చేత కృప చేత రక్షింపడు. విశ్వాసం చేత కృపలో రక్షింపబడినారు. విశ్వాసం చేత ఆయన పట్ల కృప, మన పట్ల విశ్వాసం. మన విశ్వాసము ఆయన కృప కలిసిందంటే రక్షణ. అదే మనకు జరిగింది. సో విశ్వాసం అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం విశ్వసించాం, ఆయన కృప చూపినాడు, రక్షణ వచ్చింది. ఆ రక్షణే మన జీవితంలో ఒక మహిమ. అది మహిమగల కార్యం, అది ఊహకందని కార్యం. ఏ విధంగా ఒక సిన్ఫుల్ అంటే ఒక పాపి ఈ లోకములో ఆ పాపమును క్షమింపబడి దేవుని సంతానముగా అవుతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి.
తన నామమును విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినాడు. విశ్వాసం ద్వారా దేవుని పిల్లలైన. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనలో ఏం చూస్తాడు? ఎలా పాడుతున్నామా, ఎలా వాయిద్యాలు వాస్తున్నామా, ఎలా బైబిల్ చదువుతున్నామా, ఎలా ఆ సేవ ఈ సేవ చేస్తున్నామా అనేది కాదు. నువ్వు విశ్వాసంలో ఉన్నావో లేదో అని అది చూస్తాడంట. లూకా రాసిన వార్త 18వ అధ్యాయం 8వ వచనం 2వ భాగంలో ఉంది. నెవర్దలెస్ when the son of man cometh shall he find faith on the earth. చదవండి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? అది ఆయన భారం. విశ్వాసంలో ఉన్నారా లేదా అది ముఖ్యం. ఇప్పుడు మనం వచ్చిన యెహోవా నిస్సికి ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసంలో ఉన్నామా? ప్రస్తుతం కానీ అప్రస్తుతం. ఇప్పుడు సంగతి ఏంటి? ఎప్పుడో ఉండింది నీకు విశ్వాసం, క్రీస్తులోకి వచ్చినావు. ఇప్పుడు ఆ విశ్వాసం ఉందా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు ఉండాలి విశ్వాసం. ఎప్పుడూ ఈ లోకంలో విశ్వాసం ఉండాలి. సో విశ్వాసం ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి. కొంతమంది కళ్ళు మూసుకున్నారు, మరి వారు ధ్యానిస్తున్నారో, మరి పరధ్యానంలో ఉన్నారో, నిద్రపోతున్నారో తెలియదు. హుషారుగా ఉండండి. ఒకసారి మందిరంలో పండుకున్నాడు బాగా. పక్క ఆయనకు మాత్రం గురకలు మెల్లగా కనబడుతున్నాడు అని మెల్లగా కనబడుతున్నాయంట. అప్పుడు ఆయన్ని నెట్టి ఏందే నిద్రపోతావు అని మైటికి పోయిన తర్వాత కూడా హెచ్చరించినాడంట. ఏందే మందిరానికి వచ్చి నిద్రపోతాం ఏంటంటే ఆయన అన్నట, బ్రదర్ ఎంతో పెద్ద హాలు, ఎన్నో ఫ్యాన్లు ఉంటాయి, ఎంతో హాయిగా ఉంటుంది బ్రదర్, నిద్ర వచ్చేస్తున్నాను. అట్లా నిద్ర రాకూడదు, గిచ్చుకోండి. మేము చిన్నప్పుడు పరీక్షలు చదువుకుంటా ఉంటే మాకు తూగు వచ్చేది. అప్పుడు మా అవ్వ వచ్చి ఒరే గిచ్చుకోండి రాలేదు, ఇట్లా గిచ్చుకుంటే మెలకు వస్తుంది, గిచ్చుకోండి మంచిది, క్షేమం అది నిద్ర వస్తే. విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకొనుడి. మనం ఇప్పుడు విశ్వాసంలో ఉన్నామా అనేది ఎంతో ముఖ్యం. 1 తిమోతియులకు రాసిన పత్రిక 1 తిమోతి 5:12 చదవండి. మొదటి విశ్వాసమును వదిలి పెట్టారంట. మొదటి విశ్వాసమును కోల్పోయినారు. ఇంకా దాంతో ప్రారంభమవుతుంది పతన దశ. విశ్వాసమును కోల్పోకూడదు. అపోస్తల కార్యములు 14:22 చదివినట్లయితే అక్కడ అపోస్తలులు అక్కడ విశ్వాసుల్ని ఎంకరేజ్ చేశారు. ఏ విధంగా? విశ్వాసములో కొనసాగునట్లు. చదవండి. అపోస్తల కార్యములు 14:22. ఆ విశ్వాసములో కొనసాగ ఉండాలి అంటే నిలకడగా ఉండాలి, నిలకడగా నిలిచి ఉండాలి. విశ్వాసాన్ని వదులుకోకూడదు. విశ్వాసాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో, ఎందుకంటే విశ్వాసం ద్వారానే మన క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ విశ్వాసాన్ని వదులుకుంటే ఆ మొదటి ప్రేమ కూడా పోతుంది. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 2:4. ప్రకటన గ్రంథం చదవండి. వాళ్ళేమో మొదటి విశ్వాసాన్ని కోల్పోయినారంట. ఇక్కడ వీళ్ళేం చేశారు? ఎఫెససు సంఘములు మొదటి ప్రేమను కోల్పోయినారు. మొదటి విశ్వాసం పోయింది, మొదటి ప్రేమ కూడా పోయింది. నవదంపతులు, కొత్తగా పెళ్ళైన వారు ఎంత ప్రేమ కలిగి ఉంటారు.
వాళ్ళు ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం చూస్తున్నారో వాళ్ళకి ఏం పట్టింపడదు. చెయ్యి కలుపుకొని పోతూ ఉంటారు. ఎంతమందిలో కానీ ఏం సిగ్గుచరం ఉండదు. ఎందుకంటే అంత ప్రేమ ఒకరి మీద ఒకరికి పొర్లి పారుతూ ఉంటుంది. భరించలేరు ఆ ప్రేమని. అందుకని చేతులు పట్టుకొని పోతూ ఉంటారు. పిల్లలు పుడతారు, పెద్దలు అవుతుంటారు. ఆమె ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు. ఆ ప్రారంభంలో ఉన్న ప్రేమ, ఆ మమకారం, ఆ మక్కువ రాను రాను తరిగిపోతూ ఉంటుంది. కానీ ప్రారంభంలో అయితే ఎంతో ప్రేమ. ఆయన ఆఫీసులో పనిచేస్తుంటే ఆయన పనిచేస్తున్న ఫైల్లో కూడా ఆమె కనబడుతుంది. ఆమె వంటింట్లో పనిచేస్తుంటే ఆ ప్లేట్లలో పాత్రలు కూడా ఆయన కనబడుతుంటాడు. ఈయనేమో వెంటనే పోయి మేనేజర్ దగ్గర పోయి, సార్ నాకు తలనొప్పి ఏదో మెసేజ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అది మొదటి ప్రేమ. అంటే ఎంతో ప్రేమ. అది వర్ణించలేదు, అది అనుభవించేది తెలుస్తుంది. ఆ ప్రేమను మనం విశ్వాసముగా మొదట యేసు ప్రభువును సంధించినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమను కోల్పోయే డేంజర్ ఉంది, కోల్పోయే అవకాశం ఉంది. మొదటి విశ్వాసాన్ని కోల్పోయినారు, మొదటి ప్రేమను కోల్పోయినారు. తద్వారా ఏమైందంటే మొదట చేసే పనులు అవి కూడా కోల్పోతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పరిస్థితికి రా, మొదటి క్రియలు చేయి, మారు మనసు పొంది మొదటి క్రియలు చేయి. అంటే ఏమి? ఆ క్రియలు చేయడం మానేసినారు. ఎందుకంటే విశ్వాసం పోయింది. రెండవది ఆ ప్రేమ కూడా పోయింది. విశ్వాసము ప్రేమ పోతే ఇంకా మిగిలింది ఏమి లేదు. ఇంకా విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుని పనులు, దేవుని కార్యములు అవి కూడా చేయడం మానేస్తావు. బైబిల్ చదవడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు, మందిరానికి రావడానికి ఉత్సాహంగా ఉండదు. ఏదో కాళ్ళు ఈడ్చుకుంటూ రాకపోతే సేవకులు అడుగుతాడు ఎందుకు రాలేదని ఆ కారణం చేత వచ్చి కూర్చొని కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం. అది వెనుకబడినటువంటి జీవితం. విశ్వాసం అనేది ఎంతో క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం లేకపోతే మనము విశ్వాసులము కాము. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసము లేని విశ్వాసులు ఉన్నారు. అది ఎంత సంభవం? విశ్వాసము లేని విశ్వాసులు, అన్బిలీవింగ్ బిలీవర్స్ అంటాం ఇంగ్లీష్లో. అది ఎంతో భయంకరమైన పరిస్థితి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పినాడు, విశ్వాసం ఉంటే దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ ఏంది పరిస్థితి? లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది. ఆయన ఎంతో కంపు కొడతా ఉన్నాడని మాటతో చెప్తుంది. అయినప్పటికీ యేసు ప్రభువు చెప్పినాడు, నువ్వు విశ్వాసం ఉంచితే మహిమను చూస్తావు. మనం విశ్వాసం ఉంచినాం, మనము మన జీవితంలో మహిమను చూస్తున్నాం. అదేంటి? రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ చూసినాం. అదే దేవుని మహిమ. మహిమ అంటే కల్మినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అంటే ఆయన మనకు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదముల యొక్క పుట్ట, అంటే గుంపు అన్నమాట. లైక్ ఫ్రూట్ ఈజ్ ది గ్లోరీ ఆఫ్ ది ట్రీ అంటాం. అంటే ఒక ఫలము ఆ చెట్టు యొక్క మహిమను సూచిస్తుంది. అర్థమవుతుందా? అదే అది మనం చేసే క్రియలు, అది నీతి క్రియలు అయితే అదే దేవుని యొక్క మహిమ. ఆ విధంగా దేవుని యొక్క మహిమ మనలో, మన ద్వారా ఆయన కనుపరుస్తాడు. ఇక్కడ యేసు ప్రభువు చెప్పినాడు, నువ్వు విశ్వసించితే దేవుని మహిమను చూస్తావు. విశ్వసించినారా? ఆయన అక్కడికి వచ్చి ఏం చేశాడో చూడండి. కొన్ని వివరాలు చూద్దాం. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. ఆయన ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చినాడు. ఆయనకు ముందే తెలిసినా రాలే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఇంకా ఎదగాలని, దేవుని యొక్క మహిమ వాళ్ళు చూడాలని ఆయన చనిపోయేంత వరకు వేచి ఉండి చనిపోయిన తర్వాత పోయినాడు. అప్పుడు పోయి రాయి తొలగించమని చెప్పినాడు. రాయి తొలగించమంటే మార్త ఏమనింది? ఎవరు ఆ పిల్లోడు పండుకున్నాడు, లేపండి. అరే కూర్చోవా, లేకపోతే మీ అమ్మ వడిలోకి పో.
పిల్లలు ఎవరైనా నిద్ర వస్తే ఒళ్ళే తీసుకొని పండుకోబెట్టండి, అట్లా ఊరికి అటు పండుకోకూడదు. సో మార్తతో అన్నాడు కదా, విశ్వాసం ఉంటే మహిమను చూస్తావు. అప్పుడు రాయిని తీయమన్నారు. రాయి తీయమంటే ఈ మాట అండి, ప్రభా ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతున్నాడు అంటే ఇంక సాధ్యం కాదు, ఇంకా నీకు చేత కాదు అన్నట్టుగా చెప్తా ఉన్నాను. నువ్వు చేయలేవు, ఏం చేయలేమని. అప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభువు ఈ మాట చెప్పినాడు. జీసస్ said unto her 40th verse, shall I not unto thee that if thou wouldest believe thou shouldest see the glory of God. అంతకుముందే ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ 26 కూడా చదువుతున్నారా? ఐ ఆమ్ ది రిజరెక్షన్ అండ్ ది లైఫ్, నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. అది ఎంతో ప్రశస్తమైనటువంటి వాక్యం. అదేవిధంగా అది నిరూపించినాడు. ఆ తర్వాత ఆయన కూడా మృతుల్లోని లేవనై ఉన్నాడు. ఇది ముందుగానే చచ్చిన వారిని సైతం లేపగలిగినాడు. అది దేవుని యొక్క మహత్తరమైన శక్తి, గొప్ప శక్తి, వర్ణించలేని శక్తి. అప్పుడు రాయి తొలగించబడింది. ఈ రాయి దేనికి సూచిస్తుంది? ఆటంకములు, యేసు ప్రభువు దగ్గరికి వచ్చేదానికి ఉన్న ఆటంకములు. ఎన్నో రకాలైన గర్వాలు, రిలీజియస్ ప్రైడ్ అంటే మత సంబంధమైన గర్వం, ఆస్తిపాస్తుల గర్వం, ధర సంపత్తులు ఉన్న గర్వం, ఎన్నో గర్వాలు, ఎన్నో ఆటంకాలు యేసు ప్రభువు దగ్గరికి వచ్చేందుకు ఆపుతాయి. వాటన్నింటినీ తొలగిస్తే కానీ దేవుని మహిమను మనము చూడలేము. నిజమైనటువంటి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయన సంపూర్ణమైన చెప్పని అసత్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని మనము పొందలేము. ఆటంకాలన్నీ తొలగిపోవాలా. ఆటంకాలన్నీ తొలగించేవాడు ఎవరు? ఆయనే తొలగిస్తాడు. ప్రభువా ఈ ఆటంకం నాకుంది, నువ్వే తొలగించు అని ప్రార్థన చేస్తే ఆయనే తొలగిస్తాడు. జోధ్పూర్లో 1978 స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. వాక్యం చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే మధ్యలో ఒక యవనస్తుడు లేచి వెళ్ళిపోయినాడు. అరే ఏంది లేచి వెళ్ళిపోయినాడే అనుకున్నాను. అనుకున్న మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పిల్లోని కలిసినాను. యవనస్తుడు, ఏమయ్యా వాక్యం చెప్తా ఉంటే మధ్యలో లేచిపోయినావే అంటే అన్నాడు, బ్రదర్ అంకుల్ వాక్యం చెప్తుంటే నేను ఆల్మోస్ట్ మారుమనసు పొందే పరిస్థితికి వచ్చినాను. దేవుడు నాతో మాట్లాడినాడు. నేను ఆల్మోస్ట్ అంటే ఇంకా ఒప్పుకునే పరిస్థితికి వచ్చాను, కానీ భయం వేసింది, బయటికి వెళ్ళిపోయాను అన్నాడు. ఒరే అది మంచిది కదా నీకు జరిగింది, నువ్వు ఎందుకు భయపడినావంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి, అది నాకు సాక్షాత్కరించింది నా మనసులో. అప్పుడు ఆ పిల్లని ఏం చేయాలి, నేను యేసుప్రభువు నమ్ముకుంటే ఆమె సంగతి ఏమిటి అని ఆ జ్ఞాపకం వచ్చి నేను బయటికి వెళ్ళిపోయాను అన్నాడు. మారు మనసు పొందుతానేమో అన్న భయం, ఇది బలి చిత్రమైన భయం. బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళినట్టు నేను చెప్పిన ఆయా నీకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటే దేవుడే చూసుకుంటాడు, నువ్వు దేవునికి అప్పగించు. ప్రభా ఇది నా పరిస్థితి, ఇది నా జీవితానికి ఆటంకం, నీ దగ్గరికి వచ్చేందుకు ఈ ఆటంకం ఉంది, ప్రభా నీవే నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవా. నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము. ఆ అమ్మాయి నువ్వు పరలోకానికి పోవడానికి ఆటంకం అయితే అదేం ప్రేమ నీది అని ఎంతో చెప్తే ఒప్పుకున్నాడు, ప్రార్థన చేసినాడు, క్షమాపణ పొందినాడు, మారు మనసు పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితులు ఎంత కుదిరింది అంటే ఆ అమ్మాయితోనే పెళ్ళయింది. ఆ అమ్మాయి కూడా మారు మనసు పొందింది బై దట్ టైం. సో దేవుడే ఆటంకాలన్నీ తొలగిస్తాడు. మీరు ఎవరైనా మందిరం నుంచి లేచిపోతే మారు మనసు పొందుతానేమని భయపడి దేవుడే సహాయం చేస్తాడు. ఎలాంటి ఆటంకం ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీసుల్లో ఉన్నా, మందిరం ఎక్కడ ఆటంకాలు ఉన్నా సరే. మందిరంలో ఆటంకం అంటే ఒక సంగతి గుర్తుకొస్తుంది. సింగపూర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన మొదలుపెట్టినంటే 1 గంట ప్రార్థన చేస్తాడు. ఆయన లీడ్ చేయమని కానీ ప్రార్థన చేయమంటే 1 గంట చేస్తాడు. ఈ లోపల అందరూ నీళ్ళకి పోతారు, అటు పోతారు, ఇటు పోతూ ఉంటారు, ఈయనేమో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాటి మాటికి కొట్లాడతాడు, అందరి ముందర కొట్లాడతాడు. ఆయన ఒక సహోదరుడు గట్టి గట్టి కొట్లాడతాడు, చిన్నదానికి కొట్లాడతాడు, అన్నిటికీ. ఒక ఆయన రెగ్యులర్ ఆయన ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. ఆయన భార్య మారు మనసు పొందింది, చిన్న పిల్లలు, ఆయన ఇంకా మారు మనసు పొందలా. అయినప్పటికీ వాళ్ళ కోసమని కారులో తీసుకొని వచ్చి వాళ్ళని వదిలిపెట్టి
ఆయన కూడా కూర్చుంటాడు మందిరంలోనే. అట్లా ఎన్నో నెలలు జరిగినాయి, ఆయన మారుమనసు పొందడం లే. ఆ తర్వాత ఒకరోజు ఈయన ఈ కొట్లాడేట ఆయన దగ్గర పోయి, ఏంది ప్రతిసారి విద్యాసాగర్ నువ్వు ప్రతిసారి వస్తున్నావు మందిరానికి, కానీ నువ్వు మారుమనసు పొందుకొని ఇంకా బయట ఎందుకున్నావాయా అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా, బ్రదర్ నేను మారుమనసు పొందిన తర్వాత నీ మాదిరి కొట్లాడతానేమో అన్న భయం ఉంది నాకు అన్నాడు. అర్థమైందా? మన ప్రవర్తన ఇతరులకు ఎట్లా ఆటంకంగా ఉంటుందో చూస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి, కట్టుకథలు కాదు. మన ప్రవర్తన ఇతరుల్ని దేవుని యొక్క మందిరానికి తెచ్చేవారంగా చేయాలి, ఉండాలి. మారు మనసుకు వాళ్ళు ప్రోత్సహింపబడేటట్టు మన ప్రవర్తన ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుని యొక్క మహిమను నీ కార్యరూపకంగా చూస్తాం. అప్పుడు రాయి తొలగింపబడింది. దాన్ని ఏం చేశాడు యేసు ప్రభు? అదే మహత్తరమైన విషయం ఇక్కడ చూడండి. 44వ వచనం ముందు 43 చదవమ్మా. అంతే. యేసు ప్రభు అన్నారు కదా, బిగ్గర స్వరంతో మెల్లగా చెప్పినా కానీ బయటకు వచ్చేవాడే. అక్కడ ఉన్న వాళ్ళ సాక్షార్థమై ఉన్న వాళ్ళకి తెలియాలి అని బిగ్గరగా, ఎంతో బిగ్గరగా లాజరస్ కమ్ ఫోర్త్ అన్నాడు. లాజరస్ కమ్ ఫోర్త్. ఎవరా లాజరస్? చనిపోయి 4 దినాలైంది. అంత మాత్రమే కాకుండా కుళ్ళిపోయినాడు. బాడీ ఈజ్ గెటింగ్ డీకంపోజ్డ్. అప్పుడు ఎట్లా వింటాడండి ఆయన? దేవుడు సముద్రానికి చెప్పాడని ఉంది మార్కు సువార్త 4వ అధ్యాయంలో. సముద్రముతో చెప్పాను. ఈ సెడ్ టు సీ, సముద్రముతో చెప్పాను. సముద్రం ఎట్లా ఏం మాట్లాడుతుంది? చెవులు ఉన్నాయి సముద్రానికి. కానీ ఆయన సృష్టికర్త. సమస్తము, లోకములో ఉన్న సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. లాజరస్ చనిపోయినాడు, కుళ్ళు కొడుతున్నాడు. అయినా కానీ లాజరస్ చనిపోయి ఈయన స్వరాన్ని వినగలిగినాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని యొక్క అన్లిమిటెడ్ పవర్, అసీమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ మేనిఫెస్ట్ ప్రకటీకరణమైనవి. లాజరస్ కంఫోర్ట్ అంటేనే ఏం చేశాడు? 44వ వచనంలో, అండ్ హీ దట్ వాజ్ డెడ్ కేమ్ ఫోర్త్. హీ దట్ వాజ్ డెడ్ కేమ్ ఫోర్త్. చచ్చిన వాడు లేచినాడంట. లేచి బయటకు వచ్చినాడు. అక్కడ ఆయన స్వరాన్ని విన్న లాజరసు ఎట్లా లేచినాడు? ఆడ ఎట్లుంటాయంటే ఒక అరుగు మాదిరి ఉంటాయన్నమాట. అరుగు మాదిరి బండలు ఉంటాయి. ఆ బండల పైన ఈ బాడీని ఎంబామ్ చేసి పెడతారు. 6 దినాలు పెట్టేవాళ్ళు. అట్లా పెట్టినారు ఆయనకి. ఆ తర్వాత ఈ వాక్యంలో చూసిన రీతిగా ఏమైంది? తల నుంచి కింది వరకు గుడ్డతో చుట్టి పెట్టినారు. చేతులు కూడా అంతా చుట్టేసినారు. అంత కాళ్ళు చేతులు అంతా చుట్టేసినారు. ఇప్పుడు మనం కుర్చీలో చేయాలంటేనే అవి పట్టుకొని లేస్తాం. ఇంకా పండుకొని ఉంటే ఏదో ఆధారం పట్టుకొని లేస్తాం. మంచం మీద ఉంటే మంచం మీద చేతులు పెట్టి దాని ఆధారంతో లేస్తాం. ఈయనకి ఏ ఆధారం తీసుకోవాలి? యాడ చేతులు పెట్టాలి? ఆయన అంతా కట్టేసినాడు. అప్పుడు ఎట్లా లేచినాడబ్బా అని ఆలోచిస్తే లేచినాడు. దేవుని మహిమ ప్రతి అణువున కనబడుతుంది. నాట్ ఓన్లీ లేచినాడు, నడిచి బయటకు వచ్చినాడు. ఎట్లా బయటకు వచ్చినాడంటే, జపనీస్ నడుస్తారంట. ఎట్లా నడుస్తారు వాళ్ళు? ఇట్టి నడుస్తారట. అట్లా ఎందుకంటే కాలు చేతులు అంతా కట్టేసినాడు. అట్లా నడుచుకుంటూ వచ్చినాడు. అంటే ఆ నడకలో స్వతంత్రత లేదు, ఆ నడకలో ఫ్రీడమ్ లేదు, లిబర్టీ లేదు. కట్లతో ఉన్నారు. ఎట్లా? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు. ప్రాణం ఉంది కానీ ప్రేత వస్త్రములు పోలే. గుర్తు చేసుకోండి. లైఫ్ వచ్చింది, జీవం వచ్చింది. యేసు ప్రభు మాట విన్నాడు. ఆ యొక్క హెవెన్లీ కాలింగ్, హై కాలింగ్, హోలీ కాలింగ్ విని బయటకు వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? కాళ్ళు చేతులు శరీరం అంతా కట్టబడి వచ్చినాడు. దేని చేత కట్టబడిన అంట? ప్రేత వస్త్రములు, చనిపోయిన వారికి కట్టే వస్త్రములతో బయటకు వచ్చినాడు. నడవలేకపోయినాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? లూజ్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో. కట్లు విప్పి పోనీయుడి. ఆ కట్లు ఇప్పినాడు పైన నుంచి కిందికి. కట్లంతా ఇప్పేటప్పటికి అబ్బా సడలించుకుంటాడు. చేతులు ఇట్లా చేతులు కాళ్ళు సడలించుకొని నడవడం ప్రారంభించినాడు. సో అది దేవుని యొక్క శక్తి. ఈ ప్రేత వస్త్రములు ఎందుకున్నాయనికి? ఎందుకంటే చనిపోయినాడు.
చనిపోయిన వాడికి ప్రేత వస్త్రాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు లాజరసు, ఆ ప్రేత వస్త్రాలు ఇంకా అంటి పెట్టుకొని ఉన్నాయి. ఈ కాలంలోని బిలీవర్స్కి పాపములో చచ్చి పాప పంకిరంలో ఉన్న జిగటగల దొంగ యూబులో ఇరుక్కొని తన్నుకులాడుతున్నా వాళ్ళు విడుదల పొందిన తర్వాత కూడా ఆ పాత వస్తువులు ఇంకా ఉంటాయి. ఆ ప్రేత వస్త్రములు, అంతకు ముందు ఉన్నటువంటి అలవాట్లు, అంతకు ముందు ఉన్నటువంటి భావనలు, అంతకు ముందు ఉన్నటువంటి తలంపులు అవి ఇంకా వదలవు. వాటిని వదిలిపెట్టాలి. అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రత, ఫ్రీడమ్ అండ్ లిబర్టీ యూ విల్ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్. ప్రేత వస్త్రములు పోవాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినాడు. ఆ దూరం నుంచే తండ్రి చూసినాడు, పరిగెత్తుకుంటూ పోయినాడు. వాడు మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నాడు, మెల్లమెల్లగా వస్తున్నాడు. the steps of a repentant sinner may be slower, but the feet of the father who is forgiving are faster అంటాం. ఈయన కాళ్ళు ఎంతో ఉరికినాయి, ఆడేమో మెల్లమెల్లగా నడుస్తున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వస్తున్నాను, అంతకుముందు వదిలేసి వెళ్ళిపోయినాను, ఎంతో నికృష్టమైనటువంటి జీవితం జీవించినాను, ఇప్పుడు ఏం చేస్తాడో. కానీ నమ్మకం ఉంది తండ్రి మీద. పోయి తండ్రి కౌగులించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, ముద్దుల వర్షం కురిపించినాడు, స్వీకరించినాడు. అప్పుడు ఏం చేసినాడు? ప్రశస్తమైన వస్త్రం అనుగ్రహించినాడు. లూకా రాసిన సువార్త చదవండి 27. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నకు ఏ బిడ్డను కానేను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వేసి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, కురమైన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా అన్ని చదవకండి, 27 ఒకటే. సో ప్రేత వస్త్రం అంటే ఈయనకున్నటువంటి మలిన వస్త్రములు, అంటే ఈయనకున్నటువంటి పనికి మాలిన వస్త్రములు, అంటే ఆయన ఎంతో నికృష్టమైన జీవితం జీవించినాడు. ఆయనకున్నటువంటి ఆ పాత వస్త్రములు, యూ కెన్ కాల్ దెమ్ అవినీతి వస్త్రములు. అవినీతితో జీవించినాడు కదా, దూరం వెళ్ళిపోయి సమస్తాన్ని వేయపరిచినాడు, దుష్క్రియలు చేసినాడు, తండ్రికి దూరంగా ఉన్నాడు, ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవించినాడు. అందుకని మనం చెప్పొచ్చు ఆయనకున్నటువంటి ఆ చినిగిపోయిన గుడ్డలు అవినీతి వస్త్రాలు అవి తీసేసి ఏం వేసినాడు? ప్రశస్తమైన వస్త్రములు, చేతికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు, ఎంతో సిద్ధపడినాడు. ఈ నా కుమారుడు చనిపోయాను, తిరిగి లేచినాడు. ఈ నా కుమారుడు తప్పిపోయాను, మరలా దొరికను. అది మన విషయంలో జరిగింది. ప్రశస్తమైన వస్త్రాలతో మనల్ని కప్పినాడు. ఇంకా ఒకటి ఉంది రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనం. 2వ రాజులు 25:29. బందీ గృహ వస్త్రములు. అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నిటిను రాజు సన్నిధిని భోజనం చేస్తూ వచ్చెను. జైల్లోకి పోతూనే మన గుడ్డలన్నీ నువ్వు ఎన్ని ఫ్యాషన్లన్నీ చేసుకుని అన్ని తీసి పడేస్తారు. తీసి ఆ జైలు వస్త్రాలు ఇస్తారు. దానికి ప్రతి ఒక్కరికి ఒక నంబర్ ఉంటుంది. ఆ జైలు వస్త్రాలు తీసేయమని చెప్పినాడంట. ఈ జైలు వస్త్రాలు పోవాలి. మనం కూడా యేసు ప్రభువుకి రాకముందు, యేసు ప్రభువుకి రాకముందు ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? బందీ గృహ వస్త్రాలు. ఎందుకంటే ఐగుప్తు బందీలో ఉంటుంది, అంటే ఇహలోక సంబంధమైన దేవత మనం అంధులు చేసింది కనుక ప్రాపంచిక వ్యాపకాల్లో ఉండి ప్రపంచంలో బందీలైనాం. జైల్లో ఉన్న టైం ఈ లోకమే మనకు ఒక జైలు అయిపోయింది. వాటిని తెగదంపులు తెచ్చుకోవడానికి రావడానికి దేవుని యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి అవసరమైంది, రక్త శక్తి అవసరమైంది, ఆ వాక్య శక్తి అవసరమైంది. అవన్నీ తొలగి వచ్చిన తర్వాత ఆ బందీ గృహ వస్త్రాలు తీసేయాలి, పాత వస్త్రాలు తీసేయాలి, నూతనమైన వస్త్రాలు. అవి ఎలాంటి వస్త్రాలు ఉంటాయి? ప్రశస్తమైన వస్త్రాలు. ప్రశస్తమైన వస్త్రాలు, బందీ గృహ వస్త్రాలు. ఏమేమండి చదవండి మళ్ళీ ఒకసారి. వేరు వస్త్రములు ధరించినాడు. వేరు వస్త్రం అంటే బందీ గృహ వస్త్రములు కాదు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. మలిన వస్త్రములు పోవాలి. చదవండి.
యథార్థమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అని చదువుతున్నాను. మహిళ వస్త్రములు పోవాలి. మహిళ వస్త్రములు పోయి నూతన వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు రావాలి. అది నిజమైనటువంటి మార్పు. కేవలం లైఫ్ వచ్చినంత మాత్రాన కాదు. లాజరస్ కంఫోర్ట్ అంటే లైఫ్ వచ్చేసింది. జయశ్రీరావు కంఫోర్ట్ అంటే లైఫ్ వచ్చింది. ఆ విధంగా మీ పేరు పెట్టి పిలుచుకోండి. ఆయన పిలిచినాడు. ఆయన పిలుపులో మహిమ ఉంది. ఆయన పిలుపులో శక్తి ఉంది. ఆ శక్తితో మనకు జీవం కలిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. When we were dead in trespasses and sins, he had quickened us అని ఉంది. చదవండి. ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చచ్చిన వారమై ఉండగా, అది ఎంతో టెరిబుల్. చచ్చిన వారమై ఉండగా అంటే సర్వస్వం నాశనం అయిపోయింది. చచ్చిన వారమైన పాపములో ఉండి అప్పుడు మనల్ని బ్రతికించినాడు. చచ్చిన వారిని బ్రతికించినాడు. పాపములో చచ్చిన వారిని ఆయన నీతి కొరకు బ్రతికించినాడు. ఆయన బిడ్డలుగా చేసినాడు. పరలోకములోని మహదైశ్వర్యములకు మనల్ని వారసులుగా చేసినాడు. అది మనం గ్రహించాలి. అదే దేవుని యొక్క మహిమ. ఆ మహిమనే మన జీవితంలో రక్షింపబడిన వారు ఆల్రెడీ అనుభవించినారు. అందుకని ఆ మహిమలోనే ఉండాలి. ఆ మహిమలోనే ప్రయాణం చేయాలి ఈ లోకయాత్రలో. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. అది అందరికి పరిచయమైన వాక్యం. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట. రక్షణ నీతి గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రక్షణ నీతి ఎప్పుడు కలిసే ఉంటుంది. రక్షణ ఉంటే నీతి ఉంటుంది. విశ్వాసం ద్వారా నీతి. అబ్రహాము నీతి, ఆయన ఒక దేవుని యందలి విశ్వాసము, అది నీతిగా ఎంచబడినది. సో రక్షణ నీతి అది దేవుడు మనకు ఇచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24. ప్రాచీన పురుషుని వదులుకొని నవీన పురుషుని ధరించాలంట. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం, ప్రాత స్వభావం పోయి నవీన స్వభావమును ధరించుకొనవలెను. అది నిజమైనటువంటి మారు మనస్సు. దేవుని బిడ్డలమైన మనము ఆ నవీన స్వభావంతోనే ముందుకు సాగాలి. ఎప్పుడైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉంటామో అప్పుడే ఆ నవీన స్వభావంలో కూడా ముందుకు సాగుతాం. మారు మనసు లేని వారు మారు మనసు పొందాలి. అదే దేవుని యొక్క చిత్తం. అందుకని మీకోసమేనేమో దేవుని సేవకులకు, పెద్దలకు ఈ భారం అనిపించాడు ఈ మీటింగులు. నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా ఆ పాత పరిస్థితిలోనే ఉంటే మీరు ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. ఎంతకాలం నేను ఈ పరిస్థితిలో ఉండను, నువ్వు నన్ను క్షమించి నీ యొక్క మహిమను నా ద్వారా కనపరచు అని ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించని వస్తే ఆయన నిన్ను వదలడు, ఇడువడు, ఎనబాయుడు. జాన్స్ గాస్పుల్, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకు తోచివేయను. దగ్గరికి రండి. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత నిరాశజనకమైన పరిస్థితిలో ఉన్నా సరే, యేసు దగ్గరికి రా. ప్రభువా నేను పాపిని, ప్రభువా ఇది నా పరిస్థితి అయ్యా, నన్ను క్షమించు. ఎన్నోసార్లు వాక్యం విన్నా నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చినా ఈరోజు నన్ను సంధించినావు, నీకు వందనాలు, నన్ను కడిగి శుద్ధీకరించని పాపాలు ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. అప్పుడు నూతనమైన రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మహిమను చూడాలి, ఆయన మహిమను అనుభవించాలి. అప్పుడే ఆ మహిమలో ఉంటూనే పరలోకానికి వెళ్ళగలం. అది దేవుని యొక్క చిత్తం. అంతం, మన జీవిత అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకసారి తిరుపతిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది చిత్రమైన యాక్సిడెంట్. అది న్యూస్ పేపర్లు వేసినారు, ఢిల్లీ న్యూస్ పేపర్లో కూడా ప్రతి పేపర్లు వేసినారు. తిరుపతిలో ఇన్ ది టౌన్ దెర్ ఇస్ ఎ లెవెల్ క్రాసింగ్. ఫ్లైఓవర్ లేదు అప్పుడు ఆ దినాల్లో. ఒక లెవెల్ క్రాసింగ్ ఉంది.
ఈ గేట్ వేస్తారు కదా, ఈ సైడ్ గేట్ ఆ సైడ్ గేట్. ఆ గేట్ వేసింది, ఏదో గూడ్స్ ట్రైన్ ఏదో పోతుంది, ఈ సైడ్ ట్రాఫిక్ ఉంది, ఆ సైడ్ ట్రాఫిక్ ఉంది, ఆగిపోయింది. మోటార్ సైకిల్స్, కార్లు అన్నీ, సైకిల్ అంతా. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది మిషన్ ఇంజిన్లు కూడా ఆఫ్ చేశారు, పెట్రోల్ ఖర్చు అవుతుంది. అంతా వెయిట్ చేస్తుంటే ట్రైన్ పోతానే ఉంది, గూడ్స్ ట్రైన్ ఒకటి తర్వాత ఒకటి. ఆకాశంలో ఏదో జరుగుతుంది, ఎవరు గమనించలేదండి. ఒక ఈగలు, ఒక గద్ద ఒక త్రాచుపాము, నాగుపాము తన్నుకొని పోతా ఉంది గాలిలో. ఈ త్రాచుపాము దాంట్లో విడుదల పొందాలని తనకలాడుతుంది. ఫైనలీ ఇట్ గాట్ రిలీజ్డ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది ఈగల్ యొక్క పట్టులో నుంచి తప్పించుకుంది. అది పడింది. అది పడి అక్కడ వెయిట్ చేస్తున్న ఒక స్కూటరిస్ట్ పైన పడింది. పడతానే వాడికి కాటేసింది. వాడు అక్కడే చచ్చిపోయినాడు. అందరూ చెదిరిపోయారు, ఇటువంటి పరిగెత్తినారు, వాడేమో చచ్చిపోయినాడు. వాడు ఎప్పుడన్నా అనుకున్నాడు అట్లా జరుగుతుందని? కళలో కూడా అనుకొని ఉండడు. వాడికి ఎన్నెన్ని బాధ్యతలు ఉండనో, పెళ్ళయిందో మరి పెళ్లి కావాల్సి ఉండనో తెలియదు. యవనస్తుడు ఎంతో ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదో పని మీద పోతున్నాడు. కానీ హీ లైఫ్ కేమ్ టు అన్ అబ్రప్ట్ ఎండ్. ఏకదమ్ ఆయన లైఫ్ అంతమైపోయింది. ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడంట? నీవు అనుకోని సమయంలో. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు ఎవరైనా సరే, ఏ వయస్కులైనా సరే యేసు ప్రభువును అంగీకరించండి, అప్పుడే పరలోకానికి పోగలరు. మీరు చదవండి. మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? మీరు అనుకోనని గడియలో. మీరు ఇప్పుడు అనుకోవడంలే. అరే మీటింగ్ అయితే లవ్ ఫీస్ట్ ఉంటుంది, మళ్ళీ 4 గంటలకు మీటింగ్, ఈవినింగ్ టీ, దెన్ ఈవినింగ్ నైట్ మీటింగ్, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ యేసు ప్రభువు వస్తాడు, యేసు ప్రభువు తిరిగి వస్తాడు అన్న అవగాహన ఉందా? దాని విషయమైనటువంటి జ్ఞానం ఉంది అంటే తెలుసు దాని సంగతి. కానీ వీఆర్ నాట్ కాన్షియస్. మన జీవితంలో అది జరుగుతుంది, ఈ సమయంలోనే రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు అని అనుకుంటున్నామా? ఎప్పుడైనా రావచ్చు అంటే ఇప్పుడైనా రావచ్చు. వస్తాడు ఆయన, ఎప్పుడైనా రావచ్చు. అందుకని మేము ఏం చేయాలా? ఎవరు రెడీ, సిద్ధముగా ఉండాలి, ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఒక వృద్ధ స్త్రీ ఉండేది మా గూడూరులో. ఆమెకు ఎప్పుడు టార్చ్ లైట్, ఎక్కడికి పోయినా కానీ టార్చ్ లైట్ ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే, మీటింగ్ పోయినా టార్చ్ లైట్, పట్టుకున్నా కానీ బయట పక్కన టార్చ్ లైట్ ఉంటుంది. కానీ ఆమె ఏం చేస్తున్నారంటే, ఎవరో చెప్పారంట, సెల్ టార్చ్ లైట్లు ఉంటే సెల్ అంతా తీస్తుంది, తీసి బయట పెట్టాలని చెప్పారంట. అందుకని నేనేం చేస్తానంటే, టార్చ్ లైట్ ఎవరెడీ టార్చ్ లైట్, అది ఎవరెడీ బ్యాటరీ, ఆ వర్డ్ ఐ లైక్ వెరీ మచ్, ఎవరెడీ. ఆ టార్చ్ లైట్ సెల్స్ 2 తీసి పక్కనే అన్న పెడుతుంది, టార్చ్ లైట్ పక్కన పెట్టి పడుకున్నాను. రాత్రి ఏదైనా తప్పుడయ్యేటప్పటికి ఉలిక్కి పడి వేస్తుంది, టార్చ్ లైట్ చేస్తుంది, వేస్తుంది, లైట్ రాదు. ఎందుకు? సెల్స్ లేవు. ఇప్పుడు ఆ సెల్స్ కోసం ఎదుగుతూ ఉంటుంది. ఎక్కడ పెట్టిందంటే ఆమె కనపడదు. అది రెడీనెస్ కాదు, ఎవరెడీ బ్యాటరీ ఉంది, కానీ షీఈ్ నాట్ ఎవర్ రెడీ. మన సంగతి ఏంటి? ఆర్ వి రెడీ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్? ఇప్పుడు యేసు ప్రభు వస్తే, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నీతో వస్తాను అని చెప్పగలమా? అప్పుడే దేవుని యొక్క మహిమను మీరు అనుభవించగలరు సమృద్ధిగా. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. చాలా కాలం కిందట ప్రొద్దుటూరులో నేను అప్పుడు, నాకు 14 ఏళ్ళు, అప్పుడే మారుమూసి పొంది ఎంతో ఉద్యోగంగా ఉన్నా. తబలా దేవదానం పెళ్ళయింది రాయచోటులో. ఆ తర్వాత మేమంతా పోయింటిమి, మా కుటుంబం. ఆ తర్వాత బక్సింగ్ గారితో కడపకు వచ్చి, కడప నుంచి ప్రొద్దుటూరు, జమ్మలమడగంతా ఆయనతో సువార్తల దండయాత్ర మేము కూడా పోయినాం, చిన్న పిల్లలు. ప్రొద్దుటూరులో హ్యాపీ పాల్ గారి ఇంట్లో, మీకు ఎంతోమంది తెలియదు, కొంతమంది తెలిసి ఉంటుందేమో, హ్యాపీ గారి ఇంట్లో మా బస. అర్లీ మార్నింగ్ సువార్త సేవకు పోవాలి అందరూ, చిన్న పెద్ద అంతా. అప్పుడు ఎప్పుడో పాట పాడేవారు, అది నాకు బాగా గుర్తు. మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియును. మైకులకు పాడవాలి. మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియును, మానవులకు పాతాళము దాటిపోను, మానవులకు పాతాళము దాటిపోను. అప్పటి నుంచి కాన్స్టెంట్లీ గాడ్ హ్యాస్ బీన్ స్పీకింగ్ టు మీ. మరణము వచ్చును, మరణము వచ్చును, అది తప్పనిసరి. పుట్టినప్పటి నుంచే అది మొదలవుతుంది, తల్లి గర్భం నుంచే అది మొదలవుతుంది. క్రైస్టియన్ లైఫ్ ఈజ్ లైక్
an arrow of life shot from the mother's womb unto the grave. ఒక బాణము తల్లి గర్భంలో నుంచి వేయబడి అది ఎక్కడ దాకా పోతుందంట? సమాధి దగ్గరికి పోతుందంట. అంటే అంధకారంలో నుంచి అంధకారం లేకపోతాం మనం. అది మన లైఫ్. తల్లి గర్భంలో అంధకారం మనకేం కనబడదు. తల్లి గర్భం నుంచి బయటకు వస్తాం, మన యాత్ర మొదలవుతుంది. చిన్న పిల్లలు ఉంటాం, పెద్దలు అవుతాం, టీన్స్ లేకొస్తాం, then ఇంకా అవన్నీ జరుగుతాయి. జరిగి లాస్ట్లో ఎక్కడ పోతాం? ఫైనల్ సమాధి లేకపోతారా? నిజమేనా? తెలుసా? మరి ఎందుకు భయం లేదు మనకు? యేసు ప్రభు వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. నా అంతం వచ్చే లోపల ప్రభువా నన్ను క్షమించని నేను అడుగుతా. ఆ లాస్ట్ గడియలో నీకు అవకాశం కూడా దొరకదేమో. అరవిందం గారు ఒక స్వామి ఒకసారి ఎన్నో సంవత్సరాల క్రితం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఒకడు చనిపోతున్నాడంట. చనిపోతుంటే అందరూ అన్నాడు, ఈ జీవితం అంతా ఎంతో నికృష్టమైన జీవితం జీవించినాడు, వీడు తప్పనిసరిగా నరకానికి పోయేటట్టున్నాడు. అంటే క్రైస్తవేతరులు వాళ్ళు, వీడు నరకానికి పోతాడు వీడు, అందుకని వీడితో ఓ దేవుని పేరు సగమైన చెప్తే దేవుడు కరుణామయుడు, నరకానికి పోకుండా పరలోకానికి తీసుకెళ్తాడని. అంటే ఎట్లా చేయాలంటే ఒకడంట, నేను చేస్తాను సార్ అని పోయి టెంకాయ నార తెచ్చినాడంట. టెంకాయ నార తెస్తే కనీసం నార అంటే వాళ్ళ దేవుడి పేరులో సగం అది. నారా రే చెప్పరా ఇదేదిరా నారరా నారంటే వాడు పీచ్ అని తెచ్చిపోయినాడంట. నారా అనలేకపోయాడు. ఆఖరి సమయంలో కూడా వాడికి అవకాశం లేకపోయింది. పీచ్ అన్నాడంటే చచ్చిపోయినాడంట. నానార్థాల్లో ఒకటి నారా పీచ్. ఎంత భయంకరమైన లాస్ట్ అవకాశం ఉంటుందో లేదో. ఇప్పుడు బాగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభువా నేను పాపని నన్ను క్షమించు అని అడుగుదాం. దయామయుడు, కరుణామయుడు. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆయన నీలో నుంచి ఆ మృత్యు భయం తొలగించి జీవములోకి తెస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5:24. మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. యేసు ప్రభు నమ్మితే అది మనకు జరిగేది. కానీ ఆ విశ్వాసంలోనే ముందుకు సాగాలి. విశ్వాసాన్ని వదిలిపెట్టి, ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టి, ఆ మొదటి కార్యాన్ని వదిలిపెడితే పరలోకానికి పోవు. సో దేవుడు మనతో మాట్లాడను గాక. ఈ సమాజ కూడములు మన జీవితానికి ఎంతో ఆత్మీయంగా దోహదకారుగా ఉండును గాక. విన్నవారము ఆ మాటల చొప్పున నడుచుకుందుము గాక. అది ఎంతో అవసరం. సో మృత్యువు కనిపెట్టుకోనిది ఎప్పుడు వస్తుందో లేదు. ఒకసారి సమాధికి పోతే, సమాధుల తోటకి ఎవరో చనిపోతే ఎన్నో సమాధులు తవ్వి ఆల్రెడీ పెట్టింటారు. ఎన్నో సమాధులు తవ్వి పెట్టినారు. నేను వాటికి పోయి చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సమాధులు వెయిట్ చేస్తున్నాయి. ఈ సమాధులు మృతదేహాల కొరకు వెయిట్ చేస్తున్నాయి. అది మన లైఫ్. ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. వీ కెనాట్ కంటిన్యూ ఫర్ లాంగ్. ఏదో ఒకసారి మన ఇద్దరం మాట్లాడుతుంటాం అనుకోండి. ఒక ఆయన సంగతి, ఆయన వస్తాను ఏమంటాం మనం? ఒక ఆయన సంగతి మనం మాట్లాడుతున్నాము, అప్పుడు ఆయన వస్తాడు ఏమంటాం? బా 100 ఏళ్ళు ఆయుసురా అంటే ఏది 100 ఏళ్ళేనా? అంటే మనం వీ నో అవర్ లిమిటేషన్ ఆఫ్ లైఫ్. ఎందుకు 125 ఏళ్ళు అని చెప్పం? అదే 1000 ఏళ్ళు రా నీకు ఎందుకనం? మన మైండ్ యాక్సెప్టెడ్ మ్యాక్సిమం ఈజ్ 100 years. ఒక ఆయన బ్రదర్ ఫ్లాక్ అని ఉండేవాడు భక్సింగ్ గారితో. నేను చిన్నప్పటి నుంచి ఆయన వాక్యం విన్నాను. మన జెహోషామాలో ఆయన 106 years ఇంకా బతుకున్నాడు. ఆయన క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ వెంట్ అండ్ ప్రజెంటెడ్ హిమ్. ఆయన 100 years సెంచరీ కొట్టినప్పుడు, 100 years అయినప్పుడు ఆయన ఎంతోమంది ఫ్రెండ్స్ ఇండియా నుంచి కూడా ఎంతోమంది బిలీవర్స్ పోయి చూసినారు ఆయన ఇంగ్లాండ్లో, లండన్లో. ఆయన అందరికి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక పెన్స్ తయారు చేయించినాడు. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పెన్స్. దాంట్లో ఏమని రాసినాడంటే సెంచరీ నాట్ అవుట్, 100 నాట్ అవుట్ అని ప్రింట్ చేయించినాడు. అర్థం కదా? మనకు ఆ పరిస్థితి వస్తుందో రాదో, ఎప్పుడు పోతామో తెలియదు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఏ వయసులో ఉన్నవారు కానీ హఠాత్తుగా జరుగుతుంది, ఏమో జరుగుతుంది. ఢిల్లీలో ఒక ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే, ఎవరొస్తుడు 35 సంవత్సరాల కంటే కిందనే. ఆయన ఎంతో బాగా, ఆయన భార్య 2 పిల్లలు ఎంతో బాగా మందిరానికి కూడా వస్తుండ్రి. ఆయన ఒకరోజు మార్నింగ్ ఆఫీస్కి పోయే ముందు ఆయన జాగింగ్ పరిగెత్తడానికి
పరిగెత్తడానికి పోయి వస్తా మన ఆంధ్ర వాళ్ళ అలవాటు యాప చెట్టు కొమ్మ ఒకటి తీసుకొని యాప చెట్టు కొమ్మతో తోముకుంటా వచ్చినాడు ఇంటికి. ఢిల్లీలో ఉన్నాడు ఆయన. వచ్చినాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఆయన నీళ్ళు ఇవ్వమన్నాడు, నీళ్ళు తాగాలన్నాడు. ఆమె నీళ్ళు తెచ్చే లోపల కుర్చీలోనే పోయింది ఆయన ప్రాణం. జస్ట్ కార్డియక్ అరెస్ట్ అంటారు దాన్ని, హార్ట్ అటాక్ కాదు. కార్డియక్ అరెస్ట్ అంటే లబ్దబ్ కొట్టుకునే గుండె కొట్టి అలసిపోయిందేమో, ఆగిపోయింది అంతే. అట్లా కొంతమందికి అవుతుంది. కొంతమందికి ఏమో హార్ట్ అటాక్ అంటే చెమటలు పడతాయి. దేర్ ఇస్ వన్ స్కోప్ ఆఫ్ రివైవల్. డాక్టర్ వచ్చే లోపల ఏమైనా చేస్తే ఒకరు అంటారు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఉంటే మీరు కంటిన్యూస్గా దగ్గుతా ఉండండి. ఆర్టిఫిషియల్ దగ్గు తగ్గితే అప్పుడు కొంత సమయం డాక్టర్ వచ్చేంత వరకు బతికే అవకాశం ఉంది అంటారు. అది ఒక రకంగా నాకు రుజువైంది. నాకు స్పేస్ మేకర్ పెట్టారు 2012లో. అప్పుడు ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆపరేషన్ జరుగుతుంది. నన్ను తల ఇట్లా పెట్టమన్నారు. ఈ సైడ్ ఒక నర్స్ ఉంది, ఆమె నాకు అయిపోయింది ఆమె ధైర్యం చెప్తుంది అనమాట. ఇక్కడ మాత్రం అనస్థేషియా ఇచ్చినారు. ఆ డాక్టర్ ఇక్కడంతా చేస్తున్నాడు. సడన్గా ఐ ఫెల్ట్ వేడిగా నా వీపు కింద బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్, రక్తము ప్రవహిస్తుంది. నా వీపుకి అర్థమవుతుంది, వెచ్చగా తగులుతుంది. ఐ సెడ్ డాక్టర్ బ్లడ్ ఈజ్ గోయింగ్ అవుట్ అన్నాను. అంటానే ఓ కాఫ్ అన్నాడు. దగ్గు అన్నాడు. నేను దగ్గాను, ఎంతో దగ్గుతాను అనమాట. దగ్గుతానే ఆగిపోయిందండి. అర్థమైందండి. సో దగ్గమంటారు, దగ్గినా కానీ అవకాశం ఉంటుందో ఉండదు, ఎప్పుడైనా పోతాం. అవర్ లైఫ్ ఈజ్ టెంపరరీ. వాట్ ఈజ్ సీన్ ఈజ్ టెంపరరీ, వాట్ ఈజ్ నాట్ సీన్ ఈజ్ పర్మనెంట్. ఏదైతే కంటికి కనబడుతుందో అది అంతా అశాశ్వతం. ఈ శరీరం అశాశ్వతం, ఈ బిల్డింగ్లు అశాశ్వతం, మనకున్న ఆస్తులు పాస్తులు అన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది ఏంటంటే యేసు ప్రభువులో మనకున్నటువంటి నిరీక్షణ, ఆయనతో ఉంటాము అన్న నమ్మకం. యేసు ప్రభు అన్నాడు కదా, ఐ విల్ కమ్ అగైన్ అండ్ రిసీవ్ యూ అంటూ మైసెల్ఫ్. అప్పుడే దేవుని యొక్క మహిమను మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త నా యొద్ద నుండుటకు మీకు మరలా తీసుకొని పోదు. ఆయన యొద్దకు వెళ్ళేందుకు మరలా మనల్ని తీసుకెళ్తాడంట. అది యేసు ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఆ నిరీక్షణతోనే అలనాడు ఆయన సేవకులు సేవ చేసినాడు. ఇంకా ఒక మాట అన్నాడు 14వ దావీదు కీర్తన యోహాను సువార్త 19వ వచనం, బికాజ్ ఐ లివ్ యీ షల్ లివ్ ఆల్సో. చదవండి. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించురు. దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. ఆయన బ్రతికినాడు. ఆయన సజీవుడైన దేవుడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆ యేసే తిరిగి వస్తాడని దూతలు ప్రకటించిన దేవుడు. ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్, నేను సజీవుడైన దేవుడును అని రెవల్యూషన్ 1:18లో 1:18లో చెప్పినాడు. ఆ దేవుడు తిరిగి రానై ఉన్నాడు. మనం సిద్ధమా? ఆయన మహిమను చూడాలని మీకు కోరిక ఉందా? ఆయన మహిమను చూడాలంటే ఆయన విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే విశ్వాసంలో నిలకడగా ముందుకు సాగుతామో అప్పుడే ఆ యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను చూడగలం. ఇక్కడ దేవుని యొక్క మహిమ ఎట్లా కనబడింది? యేసు ప్రభు ఏమన్నాడు? యేసు నమ్మిన ఎడల మహిమను చూతూ, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ. లాజరస్ కంఫోర్ట్ అన్నాడు, బయటకు వచ్చినాడు. అది దేవుని యొక్క మహిమ. చనిపోయిన వాడు కూడా తిరిగి లేచాడు. అదే మన జీవితంలో జరిగింది, జరగనై ఉన్నది. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. నా జీవితంలో ఒక 4 సంవత్సరాలు డార్క్ పీరియడ్ ఉంది. నేను చెప్తాను గిడియన్కి. 4 సంవత్సరాలు ఒక డార్క్ పీరియడ్. మారుమనసు పొందింది 14 ఏట అయినా కొన్ని సంవత్సరాల తర్వాత చెడు సహవాసం మంచి నడవడిని చెడుపును అని దేవుని వాక్యంలో. ఎందుకంటే స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో పరిచయం అయింది. కొంతమంది రకరకాలుగా ఎంకరేజ్ చేసినారు. యూ హ్యావ్ అన్ యాక్టర్స్ ఫేస్, యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ వాయిస్, నువ్వు నాటకాల్లో వేయి, నువ్వు బాగుంటావురా, అట్లా ఇట్లా అని చెప్పి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసినారు.
ఎన్కరేజ్ చేస్తే వాళ్ళకి ఈల్డ్ అయిపోయినాను. ఎంతోమంది ప్రెజర్ పెట్టేటప్పటికి నేను ఈల్డ్ అయిపోయి నాటకంలో ఒక పాత్ర వేయడానికి సిద్ధపడినాను. ఎవరు? రక్షింపబడిన వాడు, యేసు ప్రభువును వెంబడించిన వాడు, ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగేవాడు వైదొలిగిపోయినాడు. వైదొలిగిపోయి నాటకాలు వేయడం మొదలుపెట్టినాం. నాటకాలు వేసినప్పటికీ ఆహా వహవా చప్పట్లు ఆయన చూసేటప్పటికి ఇంకా ఎంకరేజ్మెంట్ అయింది. అబ్బా ఏం చెప్తారో నువ్వు డైలాగులని వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకా మునగ చెట్టు ఎక్కిచ్చేసినారు. ఎంతో ఉత్సాహం వచ్చింది. వచ్చి మళ్ళీ ఇంకొక నాటకం ఆ విధంగా వేసి ఐ బికేమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్. థియేటర్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయినాను. ఆ తర్వాత మా అమ్మ నెల్లూరులో ఉంటాడు, ఇంకా నాటకాలు వేస్తాడని కర్నూలుకు పంపించింది దూరంగా. అక్కడ కూడా నాటకాలు వేసిన. మందిరానికి పోయేదే, అందరితో పోయేది, ఓపెన్ ఎయిర్ కూడా పోయేది. కానీ నా హృదయంలో ఈ నాటకాల పిచ్చి ఉంది. సినిమాల పిచ్చి కాదు కానీ నాటకాల పిచ్చి. నాటకంలో ఒక డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ ఎట్లా చెప్పాలని అద్దం ముందు నిలబడి గంటల తరబడి డైలాగులు చెప్పి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసేవాడిని, సరిగా ఉన్నాయా లేవా అని. ఆ విధంగా ఎంతో ఎంతో ఆశతో ఎంతో నిజంగా సీరియస్గా చేశాను. ఒకసారి ఒక నాటకంలో గుడ్డివాడి వేషం వేయాల్సి వచ్చింది. గుడ్డివాడు ఎట్లా ప్రవర్తిస్తాడు, కళ్ళుండవు, ఆనందాన్ని ఎట్లా వ్యక్తం చేస్తాడు అని చేసేదానికి కర్నూలులో ఎర్రారెడ్డి బురుజు అని ఒకటి ఉంది, బురుజు. అక్కడ గుడ్డోళ్ళంతా అడుక్కుంటా ఉంటారు. వాడి దగ్గరికి పోయి ఒకటి దగ్గరికి 5 రూపాయలు ఇచ్చి అయ్యా ఇది 5 రూపాయలు అయ్యా తీసుకున్నా అంటేనే వాడి ఫేస్ గమనిస్తున్నాను నేను. ఎట్లా చేస్తాడా వీడు, అది నిజమే, దట్ ఇస్ నాట్ అన్ యాక్షన్, వాడి రియాలిటీ. ఆ ఎక్స్ప్రెషన్స్ నేను చూసేవాడిని. ఇట్లా చేసినాడు కదా నేను కూడా అట్లా చేయాలి. ఆ విధంగా అంత సీరియస్గా నాటకాల్లోకి వెళ్ళిపోయినాను. దూరం వెళ్ళిపోతున్నా, ఇంకా లోపలికి ఒక నాటకంలో రిహార్సల్ చేస్తుంటే ఒక సినిమా యాక్టర్ మెడ్రాస్ నుంచి వచ్చినాడు. మా గ్రూప్లో ఒక రిలేటివ్ వాడు హీరో పాత్రలు ఎన్నో వేసినాడు. వాడు వచ్చినాడు. వచ్చి నేను రిహార్సల్ చేస్తుంటే నేను చెప్పే డైలాగ్ డెలివరీ చూసి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు మెడ్రాస్కి రావాలా అన్నాడు. కానీ నాకు మెడ్రాస్ పిచ్చి లేదు, సినిమా పిచ్చి లేదు, నేను నాటకాల్లో చేస్తానని చెప్పినాను. అంత పిచ్చిగా నాటకాలు వేసేవాడిని. మా అన్నను చూడడానికని హెబ్రోన్ పోయినాడు. మా అన్న అప్పుడు సేవకుడు హెబ్రోన్లో, బక్సింగ్ గారికి ట్రాన్స్లేట్ కూడా చేసేవాడు. ఆయన దగ్గరికి హెబ్రోన్కి పోయినాను. ఇది జరిగింది 1966లో బిగినింగ్లో. అక్కడికి పోయి ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయనంతా నాకే చెప్పినట్టు అనిపించింది, నా హృదయానికే గుర్తుకుంది. నేను ఎంతో వెనక్కి వెళ్ళిపోయాను, ఇంకా పోకూడదు, ఇకనన్నా నేను ఆపాలి, ఇంకా నేను నాటకాలు ఏనన్నా నిర్ధారణకు వచ్చాను ఆయన వాక్యం చెప్తుంటేనే. వాక్యం అయిన తర్వాత ప్రార్థన బెనడిక్షన్కి ముందు ఒక పాట పాడుకుందామన్నాడు. పాట పాడుకుందామండి ఒక పాట అనౌన్స్ చేశాడు. అది జోడం ఖాన్ రాసిన పాట, ఎంతో మంచి కన్ఫెషనల్ సాంగ్ అని. ఓ ప్రభువావు జీవము నీము, ఓ ప్రభువావు జీవము నీము, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను, ఓ ప్రభువావు జీవము పడిన వారిని నేనైతే కుమిలి ఏడుస్తున్నా. ఆ పాట మధ్యలోకి వచ్చేటప్పటికి మోకాళ్ళ మీదకి వచ్చేసినాను.
అందరూ నిలబడి పాడుతున్నారు. నేనేమో మోకాలు మా అన్న పక్కన నిలబడినాడు. ఐ నెల్ డౌన్ అండ్ కన్ఫెస్డ్, కుమ్ములు ఏడుస్తాను, ప్రభువా ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి నేను దిగజారిపోయినానయ్యా, ఈ లోకంలో ఎంతో లోతుకి వెళ్ళిపోయినాను, ఇక మీద నేను పోను, ఈ నాటకాలు వద్దు, ఈ పాత్రలు వద్దు, ఈ అభినయాలు వద్దు అని దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలే. మా ఫ్రెండ్స్ అంతా ఎంతో ప్రోద్బలం చేసినారు, ఎంతో మళ్ళా మోగ చెట్టు ఎక్కించడానికి ప్రయత్నం చేసినారు. నేను వినలే. నేను దేవుని తట్టు తిరిగినాను, పొరపాటు చేశాను, ఇక చేయను అని. ఆ విధంగా దేవుడు నన్ను హెబ్రోన్లో తిరిగి ఆయన సన్నిధికి వచ్చేటట్టు వాడుకున్నాడు. సో మనలో ఎవరైనా ఉన్నారేమో బ్యాక్ స్లైడ్ అయిపోయి, మొదటి ప్రేమను కోల్పోయి, మొదటి విశ్వాసాన్ని కోల్పోయి, మొదటి కార్యములను కూడా కోల్పోయి ప్రపంచంలో పడిపోయింటే రావచ్చు. దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకోండి, ప్రభువా ఇది నా పరిస్థితి. అప్పుడే నువ్వు దేవుని యొక్క మహిమను చూడగలవు. నేను దేవుని యొక్క మహిమను ఆ విధంగా చూడగలిగాను. గొప్ప మార్పు అంతకు ముందు కంటే మరి ఎక్కువగా తీక్షణంగా సేవలో పాల్పంపులు పొందడానికి ప్రేరేపణ వచ్చింది. మానవుని పొందుతూనే కూడా ఎంతో ఆ ఉత్సాహం మరలా వచ్చింది. ఎంతో ఉత్సాహం. పాటలు పాడేవాడిని, సువార్త పాటలు పాడేవాడిని మాటి మాటికి. ఎందుకంటే వాక్యం ఎట్ట చెప్పాలని తెలియదు, చిన్నవాడిని, 14 ఏళ్ళు. అందుకని సువార్త పాటలన్నీ పాడి చెట్టు మీద ఎక్కి మా మామ దగ్గర ఓల్డ్ ఎక్స్రే ఫిలిమ్స్ ఉంటే అది బోర్ మాదిరి చేసుకొని పాడటం, మైక్ మాదిరి వస్తుంది. ఎక్స్రే ఫిలింలో కానీ మీరు పాడితే మైక్లో మాదిరి శబ్దం వస్తుంది, ఆ ఫిలిం వైబ్రేట్ అవుతుంది. అది నేను చేసేవాడిని. వేగంగా ఎంతో గట్టిగా పాడేవాడిని. ఆ విధంగా ఆ ఊపు అంటే ఆ ఉత్సాహము మళ్ళా వచ్చింది. కోల్పోయిన రక్షానందం మరలా వచ్చింది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదువు. 51:12. నీ రక్షణ ఆనందము మరలా పుట్టించుము. మరలా అంటే నేను కోల్పోయిన ఆ రక్షణ ఆనందం కోల్పోయినాను, ప్రభా మరలా నాకు రక్షణ ఆనందం అనుభవించమని దావీదు ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనే మన ప్రార్థన అయి ఉండాలి. ఒకవేళ తప్పిపోయింటే, మార్గం నుంచి వైదొలిగిపోయింటే దేవుణ్ణి అడగండి. రకరకాలుగా వైదొలిగిపోవడం, వాటన్నిటిలోంచి వాపసు రావచ్చు. వాటన్నిటిలోంచి తకలించుకొని దేవుడే నిన్ను మరలా నిజముగా మందిరంలో నాటుతాడు. అందుకని ఆయన కొరకు ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రభువా నా జీవితాన్ని మార్చు, ఈ ప్రేత వస్త్రాలు తీసేయి, నీ ప్రశస్తమైన వస్త్రాలు నాకు తొడిగించు, నిన్ను నేను ధరించుకునేటట్టు నాకు సహాయం చేయి అని ఆయన అడిగితే ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు, ఎంతగానో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒక ఆయన రక్షింపబడి ఎంతో ఉద్యోగంగా ఉండి పడిపోయినాడు. తాగుడు అలవాటు అయిపోయింది. సిగరెట్లు, డబ్బా సిగరెట్లు ఉంటే అది పెద్ద ఫ్యాషన్ అన్నమాట జనాల్లో. డబ్బా చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఆ డబ్బా పెట్టుకొని తాగేటోడు చైన్ స్మోకర్. అట్లా తోడు బాంబే నుంచి మెడ్రాస్ పోతున్నాడు. కడప కమలాపురంలో వాళ్ళ బంధువులు ఉన్నారు. టికెట్ ఏమో మెడ్రాస్కు ఉంది. కానీ దేవుని చేత ప్రేరేపబడి, అది నేను దేవుని ప్రేరేపణ అనుకుంటాను, మా బంధువులు ఉన్నారు కదా ఇక్కడ నేను చూసిపోదామని కడపలో కమలాపురం స్టేషన్లో దిగేసినాడు. ఆయన దిగేసి ఇంటికి పోయినాడు. ఇంటికి పోయేటప్పుడు సాయంకాల సమయం ఆ కాంపౌండ్ అంతా నిండుగా బిలీవర్స్ ఉన్నారు. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన సాక్షి ఎంతో బాగా బిగ్గరగా వాక్యం చెప్తున్నాడు. కాంపౌండ్ అంతా ఎండిపోయింది, లోపలికి పోవడానికి కూడా స్థలం లేదు. ఆ గడప దగ్గరనే, బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గరనే మోకాళ్ళు. ఈయన క్రైస్తవుడే, ఒకప్పుడు మారమనిషి పొందిన వాడే. మోకాళ్ళు అట్టుంటే ఇది కూర్చుంటున్నా లేదో, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు ఆయన. సేవకుడు వాక్యం చెప్తా, ఆదామా ఎక్కడున్నావు అంటే ఏకదం సూటిగా హృదయం లేకపోయింది. అయ్యో నేనే ఆదాముని, దేవుడే నాతో మాట్లాడడానికి అక్కడికక్కడే ఆయన ప్రభుకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎంతో గొప్ప సేవకుడైన ఆయనే బందరు శామ్యూల్. మీకు కొంతమంది తెలిసిన బందరు శామ్యూల్. బందర్లో బందర్ అంటే ఏంటి? ఓడరేవు. అది మచిలీపట్నాన్ని బందర్ అంటారు. ఆ బందర్లో ఎన్నో సంవత్సరాలు సేవ చేసి చనిపోయాడు ఆయన. భక్సింగ్ గారికి ఎంతో ప్రియుడు, ఎంతో ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీ శామ్యూల్ అంటాం. ఆయన ఎంతో సేవ చేశాడు. వెనుకబడిన జీవితం నుంచి మరలా మార్గంలోకి తెచ్చాడు. కోల్పోయిన విశ్వాసం వచ్చింది, కోల్పోయిన ప్రేమ వచ్చింది, కోల్పోయిన పనులు మళ్ళా వచ్చినాయి. ఎంతో ఉధృతంగా,
ఎంతో ఉత్సాహంగా ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా నీకు కూడా చేయగలడు. నీ పరిస్థితి ఎట్లున్నా సరే ప్రభు దగ్గరికి రా, ప్రభువా నా పరిస్థితి ఇది, నీవే నాకు సహాయం చేయి అని చెప్పి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క మహిమను అప్పుడు చూడగలవు. ఆయన నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు. ఆయన నమ్మడం అంటే ఏంది? అంతకుముందు నా గత చరిత్రను మర్చిపోయి ఆయన సన్నిధిలోకి రావాలి. అదే నమ్మడం. ప్రభువా నిన్ను నమ్ముకున్నాను, ఈ పరిస్థితిలో నీవు నాకు సహాయం చేయని అడిగితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇంకా మారుమనసు పొందని వారు ఉన్నారా? లేక మారుమనసు పొంది పడిపోయిన వారు నా మాదిరి ఎవరన్నా ఉన్నారా? రండి, దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. మీరు ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నా సరే, మీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఎక్కడున్నా సరే, మీరు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా నా పరిస్థితి ఇది, నీవు నాకు సహాయం చేయని అడుగుదాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ పాట ఒకసారి పాడదామండి. ఓ ప్రభువా ఉద్యోగం, దాన్ని ముగిద్దాం. ఆ పాట పాడదాం. మీటింగ్ అయిపోలేదు ఇంకా, రండి ఇక్కడికి పోయి పాడండి. పాట అయిన తర్వాత మళ్ళా కొన్ని క్షణాలు ఓ ప్రభువా ఉద్యోగులు పాట సంగతి చెప్పండి. 563 పాట పెద్ద పుస్తకాలలో 563 దగ్గరగా పాట ప్రయత్నం చేయండి. 563 పాట సంఖ్య 563. ఓ ప్రభువా జీవము నిన్ను, ఓ ప్రభువా జీవము నిన్ను
ఈ పాట సహోదరుడు జోడన్ కారు గారు రాసినాడు. జోడన్ కారు బక్సింగ్ గారి సమకాలికుడు, ఆయనతో కూడా సేవ చేసినవాడు. ఆయన ఒకప్పుడు బక్సింగ్ గారితో విడిపోయి కొన్ని కారణాల వల్ల, ఆయన సొంత కారణాల వల్ల ఫెలోషిప్ వదిలి వెళ్ళిపోయినాడు. ఆయన సొంతంగా నేను కూడా సేవ చేయగలనని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాపసు వచ్చినాడు. ఆయన తప్పు చేశాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఇది ఆయన సాక్ష్యం. ఈ విధంగా ఆయన మరలా దేవుని సన్నిధిలోకి రాగలిగినాడు. అప్పుడు ఆ సందర్భంలో ఈ పాట రాసి ఈ పాట తీసుకొని మళ్ళా హెబ్రోన్లో అడుగుపెట్టాడు. బక్సింగ్ గారితో మళ్ళా కలిసినాడు, మళ్ళా కలిసి సేవ చేసినాడు. అప్పుడు ఈ పాట పాడుతూ ఉంటే ఎంతో రియల్గా ఉండేది. భలే నాకు ఎంతో ఇష్టమైన పాట. మేము ఢిల్లీలో హిందీలో పాడుకుంటాం, ఎప్పుడూ పాడుకుంటాం ఈ పాట, హే ప్రభు భేజ్ అని. సో ఈ పాట ద్వారా నేను తాకబడినాను. ఈ పాట ద్వారా దేవుడు నాకు మాట్లాడినాడు. నా తప్పులను నేను గ్రహించగలిగినాను. నేను దూరంగా వెళ్ళిపోయిన వాడిని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అది తెలుసుకున్నానో అప్పుడు బిగ్గరగా కేకేసినాను నా హృదయంలో, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించమని అడిగిన. దేవుడు నా జీవితాన్ని మార్చేసినాడు. ఆయన బిడ్డనైనాను. మరలా కోల్పోయినటువంటి విశ్వాసం వచ్చింది, కోల్పోయిన మొదటి ప్రేమ వచ్చింది, కోల్పోయిన మొదటి క్రియలు మరలా తిరిగి నా జీవితంలోకి వచ్చినాయి. అంతకంటే ముందు, అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే ఆ భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా? మారుమనసు పొందని వారే ఉన్నారా? మారుమనసు పొందండి. మారుమనసు లేనివారు ప్రభు సన్నిధికి రండి, యేసు ప్రభువుని అంగీకరించండి. ఆయనే రక్షకుడు, ఆయనే నీ కొరకు చనిపోయినాడు, ఆయనే నీ కొరకు పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. సజీవుడైన దేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధమైన దేవుడు. రెండవది, ఎవరైతే బ్యాక్ స్లైడ్ అయిపోయి ఒకప్పుడు ఎంతో ఉద్యోగంగా ఉన్నవారు ఏదో కారణాల చేత అలుగుతారు. మన వాళ్ళకి అలుగు ఎంతో ఈజీగా వస్తుంది తెలుసిన అలుగు. ఆ అలుగుకు ఈక్వలెంట్ వర్డ్ వేరే లాంగ్వేజ్లో లేదు. హిందీలో నారాజ్ హోగే అంటారు. నారాజ్ అంటే కోప్పని అర్థం. అలుగు అనేది ఒక పెక్యులర్ వర్డ్, ఓన్లీ తెలుగులోనే ఉంది. అందుకని తెలుగులోనే అలుగుతూ ఉంటారు. ప్రతిదానికి అడిగే, ఎట్లా అలుగు? అన్నం తిందాం రాయే అంటే నాకు ఆకలి కావడంలే అంటది ఆమె. అది అలుగు. ఆకలి అవుతుంటుంది, తినబుద్ధి అవుతుంది, కానీ అలుగు కోపం ఏదో ఒక చిలుక వహించింది. ఆ అలిగి మందిరం నుంచి వెళ్ళిపోయినారా? ఏదో ఒక కరెక్షన్ చేస్తే మందిరం నుంచి వెళ్ళిపోయినారా? నా సంగతి నేను చెప్తాను. చిన్నప్పుడు మానమనసు పొందిన తర్వాత ఫుట్బాల్ ఆడేవాడిని. చిన్నప్పటి నుంచి అది ఉండేది నాకు. ఫుట్బాలు
ఆ గూడూరులో మందిరంకి ఎదురుగానే ఫుట్బాల్ గ్రౌండ్, మందిరం గేట్కి ఎదురుగానే ఫుట్బాల్ గ్రౌండ్, ఇక్కడ గోలు, ఇది ఫుట్బాల్ గ్రౌండ్. ఒకరోజు సాయంకాలం ఫుట్బాల్ ఆడి అలిసిపోయి ఆ ఫుట్బాల్ గుడ్డలతో ఆ బూట్లతో కాంపౌండ్లోకి వెళ్ళాను. నీళ్ళు తాగిపోదాము ప్రేయర్ హౌస్లో అని. లోపలికి పోయేటప్పుడు యేసుదాస్ గారు నా అవతారం చూసినాడు. చూసి చెవు పట్టుకోరే ఫుట్బాల్ ఆడుతున్నావా, నువ్వు ఇప్పుడిప్పుడే మారుమూసి పొందుతావు కదరా, ఇప్పుడిప్పుడే మారుమూసి పొందినావు, ఇంకా నువ్వు పరిపక్వం కాలే, నువ్వు వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళ మాటలు అవన్నీ విని నీకు కూడా ఆ జబ్బు వస్తుంది, ఇప్పుడు ఆడద్దు, నువ్వు బాగా ప్రభువులో ఎదిగిన తర్వాత ఫుట్బాల్ ఆడు, ఫుట్బాల్ ఆడడం పాపం కాదు, ఇప్పుడు మాత్రం ఆడద్దు అని చెప్పినాడు. అది ఎట్లా చెప్పినాడు, చెవు పట్టుకొని పిండి చెప్పినాడు. చెవు పట్టుకొని పిండినాడండి, పిండి ఇంకా ఆడద్దు అన్నాడు. ఈ కాలంలో ఎవరన్నా చెవు పట్టుకోండి చూద్దాం ఏమవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పుకుంటారు, చెప్పుకొని ఆయన రోజు నా చెవు పట్టుకొని పిండాడు అంటే వాళ్ళు కొట్లాడడానికి కోసం, ఏమయ్యా నా కొడుకు చెవు పట్టుకున్నావా ఏమి, అయ్యో బాబోయ్ అట్లా అయిపోయింది పరిస్థితి. మేము దేవుని సన్నిధిలో ఆయనకు లోబడిన వారంగా ఉన్నాం. పెద్దలకి సంఘస్థులు అంటే సంఘ పెద్దలకు కానీ దేవుని సేవకులకు కానీ. చిన్నప్పుడు నాకు ఎంతో బొద్దుగా ఎందుకు ఉండేది, కొద్దిగా అదే నేను చెప్పినా కదా పడిపోయే దశలో కొద్దిగా అట్లా అట్లా ఉన్నప్పుడు ఎంతో కుడి క్రాప్ తీసేది, దేవానంద పప్పు తేవాలండి, కుడి క్రాప్ ఎందుకు ఇట్లా అయిపోయేది. మా దేవదాస్ అని ఉండేవాడు, ఆయన ఉండే ఏమంటాడు చెప్పు క్రాప్ చేంజ్ అయ్యి అనేవాడు, వెంటనే దూరం తీసుకొని తిరిగేవాడు. ఆ ఇంకా కొన్ని రోజులు పోయేటప్పటికి ఈ సైడ్ బ్లాక్ మెల్ల 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 కింద ఈడ దాకా వస్తాయి. ఈడ దాకా వచ్చేటప్పటికి కట్ చేయి కట్ చేయి అంటే వెంటనే ఇంటికి పోయి కట్ చేసినాం. ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలతో పెద్దల ఆధీనంలో బ్రతికినాం. అందుకే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఎప్పుడే కానీ మనల్ని పిల్లల్ని కరెక్ట్ చేస్తే మనం బాధపడకూడదు, అది మంచిది వాళ్ళకి. ఆ విధంగా ఏమైనా ఉన్నారా, తొలగిపోయినారా, అరిగిపోయినారా, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ముందుకు రండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రండి. ఇంకా మీటింగ్ కాలా, మోకాళ్ళ మీదకి రండి. Our loving Heavenly Father, thank you for the word, testimony ministered unto us. Lord, speak to thy people, prepare their hearts to receive thee in their hearts once again, so that they may be revived, quickened, and continue to follow thee with great, much more love than before, much more faith than before, much more works than before they may be doing in thy vineyard. So Lord, bless them, help them that they may be convicted and accept thee as their personal Lord and Savior, those who have not been saved. Those who have been saved but they have gone away from thee, O Lord, you only convict them, loving Father. Help them to come back to thee and get the return of God's glory, and also the joy of salvation they may receive from thee. So watch over them, bless them, O Lord. When you are convicting them, help them not to set aside this conviction from them. Help them to accept it and come to thee so that they may be blessed. Pray with thanksgiving in Jesus' precious name. మీరు అట్నే మోకాల మీద ఉండండి, కళ్ళు మూసుకోండి, మోకాల మీద ఉండండి, అందరి కళ్ళు మూసుకోండి. ఈ దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు మనతో మాట్లాడినాడు, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పకూడదు. కళ్ళు మూసుకోండి దయచేసి కళ్ళు మూసుకోండి ప్లీజ్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలను మనం ఉల్లంఘించకూడదు. దేవుని మాటలకు లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, ఆయన మాటలను అనుసరించి జీవించుటకు తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా మారు మనసు పొందని వారు, మారు మనసు పొందాలనుకుంటున్నారు, యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీరు హృదయంలో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నేను పాపిని నన్ను రక్షించుము అని మీ హృదయంలో ఒకవేళ ప్రార్థన చేస్తున్నారేమో, అప్పుడు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా అయితే దయచేసి మీ చేతులు ఎత్తి ఉంచండి. అప్పుడు ఒక పత్రం మీ చేతికి ఇస్తాం, అది మీరు ఫిలప్ చేసి మాకు ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే ఎక్కడున్నా సరే అక్కడ ఆయన ఉన్నారు, వెంటనే వెళ్ళండి త్వరగా. అక్కడ చూడండి క్విక్, అట్నే చేతులు ఎత్తి ఉంచండి. పైన ఉన్నా సరే, కింద ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. పైన కూడా ఉన్నారని విన్నాం. మీరు ఎక్కడున్నా సరే, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ యేసు ప్రభువును అంగీకరించాలి, ముందుకు రావాలనుకుంటే మీరు ఆయన్ని స్వీకరించాలంటే ఏ సిస్టర్ చూడండి, ఇక్కడ చూడండి సిస్టర్, ఇక్కడ రైట్ సైడ్ సిస్టర్ ఇస్తుంది.
దయచేసి గమనించండి, కార్డులు ఉన్న వాళ్ళు అటు ఇటు చూసి చూడండి. ప్రైజ్ ది లార్డ్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక, ఆయన మందలో చేర్చును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందగోరిన వారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకోరిన వారు. మారు మనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, హస్తనిక్షేపణ అయిపోయింది, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాడు. కానీ ఏదో కారణం చేత అలిగినావేమో, కోప్పడినావేమో, లేకపోతే ఈ ప్రపంచంలోని ఈ అట్రాక్షన్స్కు నువ్వు అట్రాక్ట్ అయిపోయి వైదొలిగిపోయినావేమో. మరలా రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ కోసమే దేవుడు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినాడేమో. అలాంటి నీ పరిస్థితి ఉంటే దేవుని సన్నిధికి రా, ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు పాటలో పాడినాం కదా, కోల్పోయి తిని మొదటి ప్రేమను, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు మొరపెట్టుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరైనా సరే, యవనులైనా ఎవరస్తులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే దేవుని సన్నిధికి రావాలి. మరలా నేను దేవుని బిడ్డ కావాలి, దేవుని సేవలో పాలు పంపులు పొందాలి అని ఎవరైనా అనుకుంటే మీరు చేతులు చూస్తే పాత్ర ఇస్తాము, ఆ పత్రం మీరు దాన్ని ఫిలప్ చేసి మాకు ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేయని ఉన్నాము, ఆయనకి ఇవ్వండి. మీకు ప్రార్థన ఏం చేయాలో అది మీరు రాష్ట్రంలో రాయండి. మీ రిక్వెస్ట్ ఏ సమస్య ఉన్నా సరే భయపడకుండా రాయండి. వీఆర్ నౌ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిన తర్వాత కూడా, మీటింగ్ సమాప్తమైన తర్వాత కూడా కార్డుని టేబుల్ పైన పెడతాం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వతంత్రతతో వచ్చి కరపత్రాలు తీసుకోవచ్చు, అది ఫిలప్ చేసి మాకు ఇవ్వచ్చు. అది గుర్తెట్టుకోండి. మీటింగ్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ప్రార్థన. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, అవర్ గ్రేషియస్ and wonder-working God, we thank Thee the word released from the heavenly throne. Thank Thee for all those who have put up their hands, a token of their acceptance of the word. For Lord, help them to know Thee in a very personal way. Draw them closer and closer unto Thee, so that they may have a very clearer, surer understanding of Thine, and thus they may be able to abandon themselves into the everlasting arms of Thine. O Lord, speak to them, those who are still oscillating between two opinions, whether to accept it or not. O Lord, in Thine own way, You only convict them. Bless all those who have openly lifted up their hands unto Thee. O Lord, bless them, richly reward them. Help them to know Thee in a very personal way. Thank You for this time Thou hast given unto us. Be with us even at the lunch time. Committing ourselves to Thy loving hand, pray with thanksgiving in Jesus' precious name. Amen.